వివిధ ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు విజయవాడకు చేరుకుంటున్నారు. వరద ఉధృతి తగ్గడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో క్లీనింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. విశాఖ, కాకినాడ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులతో అక్కడున్న పరిస్థితిని వాళ్ళు ఏ విధంగా డీల్ చేయబోతున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయవాడను భారీ వరదలు మొత్తం ఒక కుంభవృష్టి వర్షము అల్లకల్లోలం చేసినటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి అటు మున్సిపల్ కార్మికులను అయితే ఆ ప్రభుత్వం అయితే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వరద ఉధృతి తగ్గిన తర్వాత మున్సిపల్ కార్మికుల చేత మొత్తం అంతా కూడా క్లీన్ చేయించాలి, ఎట్లాంటి వ్యాధులు రాకుండా ఉండేలాగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే దాదాపుగా 10,000 మంది మున్సిపల్ కార్మికులను వివిధ కార్పొరేషన్లు మున్సిపాలిటీల నుంచి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనకు కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విశాఖపట్నం జీవీఎంసీ నుంచి దాదాపుగా 86 వార్డుల నుంచి వీళ్ళైతే ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. 86 వార్డుల నుంచి దాదాపుగా 860 మంది వరకు ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ నుంచి దాదాపుగా 30 మంది అయితే కార్మికులు అయితే ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. ఈ కార్పొరేషన్ నుంచి అనేక మంది అయితే కార్మికులు అయితే వచ్చి ప్రస్తుతం క్లీనింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు డ్యూటీస్ చేసి వాళ్ళందరినీ కూడా మొత్తం అన్ని ఏరియాలకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంత ప్రాంతం ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పైన తేలుతున్నటువంటి కవర్లు కానీ వస్తువులు అన్నింటినీ వస్తున్నటువంటి అంటే మరి ఏమేమి పనులు చేయాలి, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, రెగ్యులర్ గా మీరు చేసే పనులే కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందో వాతావరణం చూడడానికి? వాతావరణం అంటే కొద్దిగా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ దారుణం ఉంది. క్లీనింగ్ బాగా చేయమంతలో చేస్తున్నాము. అదే కాక ఎక్కడ చెత్తలాగా పోగి పెట్టి దాని గురించి డంపింగ్ వాళ్ళని చేస్తున్నాం. అంటే ఇక్కడ చూస్తే ముఖ్యంగా చూస్తే మొత్తం అనేక ప్రాంతాల నుంచి వచ్చారు కదా, వచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి వరదలు గతంలో కూడా చేసి ఉంటారు కదా. మొత్తం ఇదంతా క్లీన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అసలు మీకు? మాక్సిమం పడుతుంది సార్, ఎలా లేదన్నా సరే ఒక 2 వారాలు 3 వారాలు పడుతుంది మొత్తం క్లియర్ చేయాలంటే. అదే స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి 3 వారాలు అలాగే పడుతుంది క్లియర్ చేసి మొత్తం చేయాలంటే. ఇక్కడ నిడదవోలు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే నిడదవోలు మున్సిపాలిటీ నుంచి వచ్చి ప్రస్తుతం అయితే ఎంతమంది వచ్చారు? వచ్చినటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని అందరినీ డ్యూటీలు వేశారు కదా, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? మీ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నారన్న. ఇది అయినంత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇది మొత్తం తుడుచుకుంటూ వెళ్ళిపోయాం, మొత్తం పోగులు ఎట్టుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు తాటర్ వస్తుంది అంతా, తాటర్ వచ్చినప్పుడు మొత్తం పోగులని చెప్తాం. మొత్తం 30 మంది వచ్చామన్న మీ నిడదవోలు నుంచి. ఎప్పుడు చెప్పారు మీకు ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలి ఏంటి చెప్పారా? ఒక వారం రోజులు అనమన్నారన్న. ఇక్కడ మొన్న వచ్చామన్నా, మొన్న రూమ్ ఇచ్చారు, నన్ను ఇచ్చారు రూమ్, అక్కడే ఫుడ్ మొత్తం అన్ని ఇచ్చారు మాకు. ఈ రోజు ఇక్కడ డ్యూటీ వచ్చాము, స్టార్ట్ అయింది ఈరోజు. సో వచ్చినటువంటి వాళ్ళు చూస్తున్నారు కదా, అసలు ఇలాంటి వరదలు ఎప్పుడన్నా చూసారు? ఈ వాతావరణం ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇలాంటి వరద అనేది ఎప్పుడు చూడలేదండి మేము కూడా. ఇదే రావడం వచ్చిన తర్వాత ఈ బాబు అనిపించింది. కాకపోతే మరి ఈ చెత్త చెదారం అనేది క్లీనింగ్కి పంపించారు కాబట్టి మొత్తం కూడా క్లీన్ చేసే బాధ్యత మాకు ఉంది కాబట్టి వచ్చాము, తుడిసాము. ట్రాక్టర్ వచ్చేస్తే అవి ఉన్నాయి కూడా ఎత్తేస్తాము. ఓవరాల్ గా చూడొచ్చు, ప్రతి చోట నుంచి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది. మొత్తం అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ నుంచి మొత్తం ఈ కార్మికులందరినీ, మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఇక్కడ తీసుకొస్తాం, మొత్తం చెత్త అంతా కూడా క్లియర్ చేయాలి, ఎట్లాంటి రోగాలు రాకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. మనం చూసినట్లుగానే ప్రస్తుతం అయితే విశాఖ జీవీఎంసీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా 860 వరకు వాళ్ళకి తెలిసిన లెక్క ప్రకారం చెప్తున్నారు. అదేవిధంగా 30 మంది అటు నిడదవోలు మున్సిపాలిటీ నుంచి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరితోనూ ప్రస్తుతం ఎక్కడికక్కడ క్లీనింగ్ వర్క్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పోగులుగా అంటే ఎక్కడ పేరుకుపోయినటువంటి చెత్త అంతా కూడా ఒక చోటకి పేర్చి ఆ తర్వాత ట్రాక్టర్లో ఎత్తి దూర ప్రాంతాలకు అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్ల కూడా కొంతవరకు ఎక్కడికక్కడ ఆ చెత్త పేరుకుపోయి ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. వెళ్ళడానికి వాటర్ కూడా వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే కుప్పలుగా చెత్త అంతా పోగు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ నుంచి దాదాపుగా 10,000 మందిని ఇక్కడికైతే విజయవాడకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. విజయవాడకి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రస్తుతం అయితే క్లీనింగ్ వర్క్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్, రాజు.